సార్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇంటర్ డిగ్రీ తర్వాత ఐఏఎస్ చేయొచ్చా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే దానికి ఉన్నటువంటి క్వాలిఫికేషను ఐఏఎస్ అనేటువంటిది సివిల్ సర్వీసెస్లోకి వస్తుందండి. అంటే మీరు సివిల్ సర్వీసెస్ ఎగ్జాము, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనేటువంటి స్టేజెస్ కనుక దాటినట్టయితే ఐఏఎస్తో పాటు ఐపీఎస్, ఐఆర్ఎస్, అలాగే అనేక అట్రాక్టివ్ ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ లాంటి గ్రూప్ ఏ సర్వీసెస్, గ్రూప్ బి సర్వీసెస్ కూడా సాధించడానికి అవకాశం ఉంటుందండి ఇందులో. అయితే టాప్ మోస్ట్ సర్వీస్ వచ్చి మనకి ఐఏఎస్. ఇది మీరు అన్నారు ఇది కష్టమైనటువంటి ఎగ్జామ్గా చాలామంది భావిస్తారు అని చెప్పి. నేను ఒకటే సూత్రం చెప్తాను, కన్సిస్టెన్సీ అనేటువంటిది పిల్లలు అలవాటు చేసుకుంటే ఇప్పుడు మీరు చూడండి ఐఐటి కానీ ఐఐఎం కానీ వీటికి ప్రిపేర్ అవ్వాలంటే పిల్లలు 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ నుంచి ప్రిపేర్ అవ్వడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అలాగే స్టార్టింగ్ నుంచి ఇంకా చూస్తే కనుక హై స్కూల్ లెవెల్ నుంచి కూడా స్పెషల్ క్లాసెస్ అనేటువంటివి ఉంటున్నాయి. అదేవిధంగా సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకునేటువంటి విద్యార్థులు ఏం చేయాలి అంటే కనుక ఈ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ నుంచి తమ అకాడమిక్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఆ అకాడమిక్ ప్రిపరేషన్తో పాటు వీళ్ళు ప్యారలల్గా డిగ్రీ కమ్ ఐఏఎస్ అనో ఇంటర్ కమ్ ఐఏఎస్ అనో వాళ్ళు చదువు గనక కొనసాగించినట్లయితే వాళ్ళు లాంగ్ టర్మ్లో చేయవలసినటువంటి ప్రిపరేషను ఇప్పటి నుంచి కూడా ఆ అవేర్నెస్ అనేటువంటి ఇప్పటి నుంచి కూడా క్రియేట్ అవుతుంది. సాధారణంగా సివిల్ సర్వీసెస్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఒక 2 సంవత్సరాలు అనేటువంటిది ప్రిపరేషన్లో కన్సిస్టెంట్గా చేయవలసి ఉంటుంది. అదే గనక వీళ్ళు ఇంటర్ నుంచి డిగ్రీ నుంచి కనుక ప్రిపరేషన్ కనుక చేసినట్లయితే వాళ్ళు చాలా త్వరగా ఇమీడియట్గా వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లో కూడా సాధించేటువంటి అవకాశాలు ఉంటాయండి. సార్ మరి ఒక డిగ్రీ కమ్ ఐఏఎస్ కానీ లేదా ఇంటర్ కమ్ ఐఏఎస్ కానీ ఎంత ఖర్చు అవుతుందంటారు? ఎస్, ఇప్పుడు మనకి చాలా కాలేజెస్ ఉన్నాయండి, కార్పొరేట్ కాలేజెస్. ఐఐటి ప్రిపరేషన్ ఏ విధంగా అయితే ఇంటర్మీడియట్తో పాటు ఇస్తున్నారో అలాగే మనకి ఇంటర్ కమ్ ఐఏఎస్ అని, డిగ్రీ కమ్ ఐఏఎస్ అని చెప్పి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారండి. ఇవి సాధారణంగా రెసిడెన్షియల్ ప్రోగ్రాంలు అయి ఉంటాయి. అలాగే డే స్కాలర్స్కి ఇచ్చేటువంటివి కూడా కొన్ని ఉంటాయి. అయితే ఇవి కనుక చూసుకుంటే సంవత్సరానికి ₹1,50,000 నుంచి ₹2,00,000 ఖర్చు అవుతుంది. అంటే ఇంటర్ 2 సంవత్సరాలు, డిగ్రీ 3 సంవత్సరాలు అంటే దాదాపు ₹10,00,000 ఐఏఎస్ కాకుండానే విద్యార్థులు ఖర్చు చేయవలసి ఉంటుందండి. అంటే ఒక పక్కన ప్యారలల్గా ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటారు, అలాగే ఐఏఎస్కి కావాల్సినటువంటి బేసిక్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క జనరల్ నాలెడ్జ్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటి అంశాలన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ప్యారలల్గా నేర్పిస్తూ ఉంటారు. అది ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, డిగ్రీ 3 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు. యావరేజ్గా సంవత్సరానికి ₹2,00,000 తీసుకున్నా వీళ్ళు ఐఏఎస్ కాకుండానే ₹10,00,000 ఇక్కడ అయిపోతుందండి ఫీజుల కింద. సో ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం అని చెప్పేసి చెప్పాలి మనకి. రైట్ సార్.